గ్రేటర్ ఎన్నికల్లో అన్ని పార్టీలు జోరుగా ప్రచారం చేయడంతో ఈసారి ఓటింగ్ శాతం భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు బాగా చేశారన్నారు. సాయంత్రం వరకు క్యూ లైన్లలో ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు వేసే అవకాశం కల్పిస్తాము అంటున్న మంత్రి కేటీఆర్తో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. మంత్రి కేటీఆర్ ఉన్నారు, తన ఓటు హక్కును వినియోగించున్నారు. సార్ చెప్పండి, ఇక్కడ ఓటర్ స్లిప్ రాలేదని చెప్పేసి కొంతమంది కంప్లైంట్స్ ఉన్నాయి. ఎట్లాంటి అప్పీల్ చేయబోతున్నారు ఓటర్లకి? ఓటర్లు ఎవరు కూడా దయచేసి అయోమయానికి గురి కాకూడదు. 83% పైగా ఓటర్ స్లిప్లను జీహెచ్ఎంసీ పంచింది. ఎవరికైనా రాకపోతే వారు నేరుగా www.tsec.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళినట్టయితే అందులో మరి మన ఓటు ఎక్కడుందో స్పష్టంగా తెలుస్తుంది. దాని ద్వారా నేరుగా వచ్చి 21 ఐడి కార్డులలో ఏదున్నా పాస్పోర్ట్ కానీ, రేషన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవర్స్ లైసెన్స్ కానీ ఏది ఉన్నా దాన్ని తీసుకుని వచ్చి ఓటేసే అవకాశం ఉన్నప్పుడు దాన్ని వినియోగించుకోండి, ప్రాథమిక బాధ్యత నిర్వర్తించండి కోరుతా ఉన్నాను. ప్రధానంగా మీరు పోలింగ్ శాతం హైదరాబాద్లో చాలా తక్కువగా ఉంటుంది. ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పారు. మీరు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మిగతా ఓటర్లు కూడా ఎట్లాంటి అప్పీల్ చేయబోతున్నారు? మిగతా ఓటర్లు కూడా తమ ఓటును వినియోగించుకోవాలని, ప్రభుత్వంలో భాగస్వామి కావాలన్నప్పుడు మరి డెఫినెట్గా వారి ప్రాథమిక బాధ్యత నెరవేర్చాలని కోరుతాం. థ్యాంక్ యూ సార్. ఇది కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకొని ఇక పోలింగ్ స్టేషన్ నుంచి బయలుదేరుతున్నారు. పూర్తిగా ఒక పౌరుడిగా ఓటు హక్కును నేను వినియోగించుకున్నాను, మీరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి అప్పీల్ చేస్తున్నారు.